హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ప్రీవియస్ వీడియోస్ లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కోసం గ్రావిటేషన్ అనే ఫిజిక్స్ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాం. అయితే మన ప్రీవియస్ వీడియోస్ లో యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది ఆల్టిట్యూడ్ కి వెళ్ళినప్పుడు ఎలా వేరియేషన్ లో ఉంటుంది మనం చెప్పుకున్నాం. అయితే ఈ రోజు వీడియోలో యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది వేరియేషన్ ఆఫ్ డెప్త్ ఎలా ఉంటుందో చూద్దాం. అయితే ఈ రోజు వీడియోలో వేరియేషన్ ఆఫ్ డెప్త్ చూద్దాం. అంటే కొంత మాస్ ని ఎర్త్ లోపలికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది ఎలా వేరియేషన్ గా ఉంటుంది చూద్దాం. సో ఇక్కడ మనం మన ఎర్త్ తీసుకున్నాం. ఎర్త్ యొక్క మాస్ m, అయితే రేడియస్ వచ్చేసి r, క్యాపిటల్ R. సో కొంత మాస్ ని ఇక్కడ నేను స్మాల్ m అనే మాస్ ఇక్కడ ఉంచాను. కొంత డెప్త్ లోపలికి తీసుకెళ్ళాను. ఆల్టిట్యూడ్ అంటే హైట్ పైకి తీసుకెళ్ళటం, డెప్త్ అంటే లోపలికి తీసుకెళ్ళటం. ఈ మాస్ ని కొంత లోపలికి డెప్త్ తీసుకెళ్ళాను. ఈ మాస్ అనేది ఈ ప్లేస్ లో ఉన్నప్పుడు ఎంటైర్ మాస్ వల్ల సో దీని మీద గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది వర్క్ చేస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడకు సమ్ డెప్త్ లోపలికి వచ్చినప్పుడు ఏమవుతుంది, అక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఈ పోర్షన్ లో పనిచేస్తుంది. సో మాస్ వేరియబుల్ అయింది కాబట్టి దీనిని ఇంటిగ్రేషన్ లో చేయాలేమో అని చాలా మంది అనుకుంటాం. అయితే అంత తలనొప్పి మనకి ఎందుకు అనుకుంటే ఒక చిన్న ఫార్ములాని యూజ్ చేద్దాం. సో మాస్ లేనటువంటి ఫార్ములాని యూజ్ చేస్తాం. సో మాస్ లేని ఫార్ములా వచ్చేసి G = 4π r rho g. ఈ డెప్త్ తీసుకున్నట్లయితే ఈ డెప్త్ కి వెళ్ళే కొద్దీ ఇక్కడ ఏమవుతుంది, రేడియస్ అనేది ఇదంతా r - d అవుతుంది కదా. సో రేడియస్ ప్లేస్ లో r - d రాస్తే G డెప్త్ = 4π ఇంటూ, సో r ప్లేస్ లో r - d రాస్తాం, రో g. ఓకే స్టూడెంట్స్, దీన్ని మనం కొంచెం సింప్లిఫై చేస్తే G ఇంటూ 1 - d/r అనే ఫార్ములా వస్తుంది. సో దిస్ ఈజ్ మోస్ట్ సింప్లెస్ట్ ఫార్ములా ఆఫ్ వేరియేషన్ ఆఫ్ డెప్త్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ మనం యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది వేరియేషన్ ఆఫ్ లాటిట్యూడ్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇక్కడ లాటిట్యూడ్ వేరు, ఆల్టిట్యూడ్ వేరు. సో లాటిట్యూడ్ ఎలా ఉంటుందో చూడండి. మనం ఎప్పటిలాగానే మనం ఎర్త్ తీసుకుంటాం. ఈ ఎర్త్కు ఇది ఈక్వేటర్ తీసుకున్నట్లయితే ఇది పోల్స్ తీసుకుంటాం. ఇక్కడ పోల్స్, ఇక్కడ ఈక్వేటర్స్ తీసుకుంటే ఇక్కడ స్మాల్ మాస్ ఇక్కడ ఉంచాను. ఈ స్మాల్ మాస్ అనేది ఈ సెంటర్ తో చేసేటువంటి యాంగిల్ ని మనం ఫై అనుకున్నట్టయితే దాన్ని మనం లాటిట్యూడ్ అంటాం. ఇక్కడ సర్ఫేస్, ఎర్త్ సర్ఫేస్ మీద ఉన్నటువంటి మాస్ అనేది సెంటర్ వద్ద చేసేటువంటి యాంగిల్ ని మనం లాటిట్యూడ్ అంటాం. సో ఇక్కడ G5 తీసుకున్నట్లయితే G5 = G - r ω² cos π. మనకి ఇక్కడ నుంచి అన్ని కూడా కాన్సెప్చువల్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఓకే స్టూడెంట్స్, మనకి ఇక్కడ ఈ డయాగ్రామ్ నుంచి 2 కేసెస్ వస్తాయి. ఇక్కడ మాస్ అనేది ఇక్కడ నుంచి పోల్స్ దగ్గరకు వచ్చింది అనుకోండి,